హాయ్ ఫ్రెండ్స్, మీరేమైనా రైతు భరోసా గురించి ఆలోచిస్తున్నారా? పంటలు పండించడానికి ఖర్చులు రోజురోజుకు పెరుగుతున్నాయి కదా. ఇలాంటి సమయంలో ప్రభుత్వం నుంచి ఒక్కసారి 6,000 రూపాయలు వచ్చేస్తే ఎంత బాగుంటుందో ఊహించండి. మరిప్పుడు అదే జరగబోతోంది. హలో అండ్ వెల్కమ్ టు ఎగ్జామ్ వైర్. నేను మీ సంజీవ్. మన ఛానల్లో మీరు డైలీ లైఫ్లో ఉపయోగపడే మంచి ఇన్ఫర్మేషన్, కరెంట్ అప్డేట్స్ సింపుల్గా తెలుగులో తెలుసుకుంటారు. ఈరోజు మనం మాట్లాడబోయేది తెలంగాణ రైతులకు సూపర్ గుడ్ న్యూస్. రైతు భరోసా స్కీమ్ కింద యాసంగి సీజన్ పెట్టుబడి సాయం ఫిబ్రవరి 17వ తేదీ నుంచి రైతుల బ్యాంకు ఖాతాలలోకి జమవుతుంది. గత వానాకాలం అంటే ఖరీఫ్ సీజన్లో ఎవరికైతే ఇచ్చారో వాళ్లందరికీ ఎలాంటి కోతలు లేకుండా పూర్తిగా అందుతుంది అని సర్కారు క్లియర్గా హామీ ఇచ్చింది. ఇది రైతులకు చాలా పెద్ద రిలీఫ్. ఎందుకంటే ఇప్పుడు పంటలు సాగు చేయడానికి డబ్బు టైట్గా ఉంటుంది కదా. మరి యాసంగి సీజన్లో కూడా ఇదే విధంగా కొనసాగుతుందని ప్రకటించారు. అంటే రైతుల్లో ఆశలు మరింత పెరిగాయి. పెరిగే వ్యవసాయ ఖర్చుల మధ్య ఈ సాయం వాళ్లకు బలమైన మద్దతిస్తుంది. గ్రామాల్లో ఇప్పుడు సానుకూల వాతావరణం వచ్చేసింది. రైతులు తమ పనులను ఎక్కువ ఉత్సాహంగా చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వం ఈ స్కీమ్కు కావాల్సిన నిధులు ఇప్పటికే సమకూర్చుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంత్రులతో చర్చలు జరిపి చెల్లింపులు త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఇటీవల మిర్యాలగూడలో జరిగిన సభలో సీఎం గారు ఈ విషయాన్ని ప్రస్తావించి మునిసిపల్ ఎన్నికల తర్వాత నిధులు విడుదల చేస్తామని చెప్పారు. నిధుల సర్దుబాటు మరియు ఎన్నికల కోడ్ వల్ల కొంచెం ఆలస్యమైంది. కానీ ఇప్పుడు ప్రక్రియ వేగంగా సాగుతోంది. గత ఖరీఫ్ సీజన్లో 69 లక్షలకు పైగా రైతులకు రూపాయలు 8,744 కోట్లు అందాయి. ఒక్కో ఎకరానికి రూపాయలు 6,000 చొప్పున మొత్తం 1.46 కోట్ల ఎకరాలకు ఈ సాయం వర్తించింది. దశలవారీగా 8-9 రోజుల్లోనే పూర్తి చేశారు. యాసంగి సీజన్లో కూడా అదే స్థాయిలో కొనసాగుతుంది. ప్రభుత్వం వ్యవసాయ కార్యకలాపాలు సజావుగా సాగేలా చర్యలు తీసుకుంటోంది. బోగస్ లబ్ధిదారులను గుర్తించడానికి శాటిలైట్ సర్వే చేపట్టారు. కానీ ఈ ప్రస్తుత చెల్లింపులకు దాన్ని లింక్ చేయలేదు. అంటే పాత లిస్టు ప్రకారమే ఇస్తున్నారు. ఈ నెల 10న రిజర్వ్ బ్యాంక్ నుంచి 9,000 కోట్ల రుణం తీసుకున్నారు. మునిసిపల్ ఎన్నికల కోడ్ 16తో ముగిసిపోతుంది. కాబట్టి 17 నుంచి నిధులు జమ చేయడం స్టార్ట్ అవుతుంది. ఇది రైతులకు పెద్ద బూస్ట్. యాసంగి సాగును మరింత బలోపేతం చేస్తుంది. ఉదాహరణకు మీకు తెలిసిన ఒక రైతుగారికి 4 ఎకరాలుంటే 24,000 రూపాయలు వచ్చేస్తాయి. అది సీడ్స్, ఎరువులు, ఇతర ఖర్చులకు పర్ఫెక్ట్ హెల్ప్ అవుతుంది. ఇలా ఆలోచిస్తే ఈ స్కీమ్ ఎంత ముఖ్యమో అర్థమవుతుంది. అయితే ఫ్రెండ్స్, ఈ అప్డేట్ మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఎవరైనా రైతు ఫ్యామిలీకి హెల్ప్ అవుతుంది. మరి ఎగ్జామ్ వైర్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మరిన్ని మంచి న్యూస్, ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా వస్తాయి. నేను సంజీవ్, మీతో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్.